వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదంటే అన్ని ప్రధాన పార్టీలు అని చెప్తున్నా. అయితే తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ క్లోజ్ చేసి ఇక్కడ హస్తిన గూటికి చేరి ఇక్కడ ఖచ్చితంగా జగనన్నను ఓడిస్తాను, నాకు ఓటేయండి అంటూ షర్మిల చెప్తుంది. అదేగాక నేను ఆడబిడ్డను కొంగు సాచి ఓటు అడుగుతున్నాను, నాకు ఓటేయండి అని ఆవిడ అడుగుతుంది. అయితే ఈవిడ నిన్న కడప ఆ జిల్లాలో మీటింగ్ పెడుతూ అక్కడ కడప ప్రజలు నువ్వు డబ్బులు ఇచ్చి మరీ తీసుకొచ్చుకుంటూ ఈ నాటకాలు ఆడుతుంది. అయితే అక్కడ ఈమె కోసం డబ్బులు ఖర్చు పెట్టిన కార్యకర్తలు సైతం ఈరోజు తెలంగాణలో చాలా ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని నేనే గెలిపించాలని చెప్తుంది. మరి అంత కాంగ్రెస్ పార్టీని గెలిపించే క్యాపబిలిటీ ఉన్న షర్మిల ఎందుకు అక్కడ పోటీ చేయలేకపోయింది? ఉన్నట్లుండి ఇక్కడికి రావాల్సి వచ్చింది. మరి ఇక్కడ కడప ప్రజలు షర్మిల గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళ మాటల్లో నిందో నిజంగా డబ్బులు ఇచ్చారా లేదంటే వైసీపీ వాళ్ళు కేవలం ఆరోపణలు చేస్తున్నారు అన్నది కూడా మనం విందాం ఒకసారి. ఇక్కడ కడప జిల్లాలో షర్మిల మేడం మీటింగ్కి వెళ్ళి ఒక పెద్ద ఆయన వస్తున్నాడు. ఆ పెద్ద ఆయన్ని వేరే ఒక వ్యక్తి మాట్లాడించే ప్రయత్నం చేశాడు. ఆ వ్యక్తి ఏం మాట్లాడాడు, ఆ పెద్ద ఆయన ఏం చెప్తాడు ఒకసారి మనం వినే ప్రయత్నం అయితే చేద్దాం. పువ్వు పెట్టినారు లాస్ట్ వరకు విన్నావా? వచ్చిందే శ్రీలక్క కార్లలో పంపించినారు. ఈ ఊరేలే అగో షర్మిలకు వచ్చింది అంటే ఇంకా మీటింగ్లో మాట్లాడుతున్నట్లే మేము వెళ్ళిపోయి వచ్చాము. ఎందుకు ఆవిడ మాటలు మేము వినాలన్న దూరంలో ఉంది పరిస్థితి. అయితే మీకు లెక్క ఎంత ఇస్తున్నారు, ఒక 500 రావచ్చా అని అడిగితే 500 వస్తుంది 600 వస్తుంది అన్నది కాదు, మా మేస్త్రి మాట్లాడాడు, మా మేస్త్రి చూసుకుంటాడు, అవన్నీ మాకు అవసరం లేదని అని చెప్పాడు. అయితే ఇక్కడ షర్మిల మీటింగ్కి డబ్బులు ఇచ్చి మరీ తెచ్చుకున్నా కూడా ఆవిడ వచ్చే ఆవిడ మాట్లాడే మాటలు ప్రజలు వినే పరిస్థితి లేదు. ఎందుకు ఆవిడపై వ్యతిరేకతతో ఉన్నారంటే రాజన్న పేరుతో తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ తెలంగాణలో పార్టీ క్లోజ్ చేసి అదే రాజన్న బిడ్డ అయిన జగన్మోహన్ రెడ్డి గారిపై తిరుగుబాటు జెండా ఎగరేయడం, జగనన్నకు వ్యతిరేకంగా పనిచేయడం, ఆవిడ రాజశేఖర రెడ్డి గారిపై పెట్టిన రాజశేఖర రెడ్డిపై కేసులు పెట్టిన పార్టీతో మళ్ళీ మమైక్ అవ్వడం, ఇలాంటివన్నీ ఆవిడకి వ్యతిరేకంగానే ఉన్నాయి. మరి ఈరోజు కడప ప్రజలు ఎందుకు ఇలా ఆవిడని వ్యతిరేకిస్తున్నారంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఒక స్లిప్ ఇక్కడ మీటింగ్ అక్కడ ఏదైతే ఒక స్లిప్ ఉందో ఆ స్లిప్ కూడా ఇక్కడ గ్యాదర్ చేసిన పరిస్థితి. అయితే ఇక్కడ పేర్లు కూడా ఎవరెవరికి ఎంతమంది వచ్చారు ఏం కథ పేర్లు కూడా లిస్ట్ రెడీ చేసుకున్నారు. ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ఆదరణ లేదు. కానీ షర్మిలను అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఎదగాలని చూస్తుంది. అయితే 2014లో కావచ్చు 2019లో కావచ్చు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి గతి పడిందో ఇప్పుడు కూడా అదే గతి పడుతుంది. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి ఇక్కడ గెలుపోవటం సంగతి పక్కన పెడితే ఈరోజు షర్మిల కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ సభలకు భారీగా జనాలు వస్తున్నారు, పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఉంది. ఖచ్చితంగా ఏముంది, ఒక 5%, 10%, 15% లేదంటే 20% ఓట్ షేరింగ్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఓట్ షేరింగ్ పెంచుకుంటే భవిష్యత్తులో అయినా బాగుంటుందని వీళ్ళు భరోసా పలుకుతున్నారు. మరి అంత భరోసా ఉన్న వీళ్ళు ప్రజలు ఏం చెప్తున్నారు, డబ్బులు ఇస్తున్నారంటే మా మేస్త్రి మాట్లాడుకుంటున్నారు అని చెప్పారు. ఈరోజు ఏ పార్టీ అయినా టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు మీటింగ్ పెట్టిందంటే వాళ్ళు స్వచ్ఛందంగా రావచ్చు, లేదంటే ఇంకో తాయిలాలు తీసుకొని రావచ్చు. అయితే పేర్ల లిస్ట్ అయితే రెడీ చేసుకొని రారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మీటింగ్ పెట్టింది, ఆ మీటింగ్కి పేర్లు రాసుకొని ఎవరు రారు కదా. టీడీపీ మీటింగ్ పెడుతుంది, ఈ మీటింగ్కి ఎవరు వచ్చారు ఏం కథలు పేర్లు తీసుకొని రారు కదా. ఇక్కడ మనం మీటింగ్కి వచ్చిన వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ రాశారు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎవరు మీటింగ్కి వచ్చారు, ఎందుకు ఈ పేర్లు రాయాల్సి వచ్చిందంటే ఈ పేర్లు రాసినారంటే ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశారా, మరి ఇచ్చే ప్రయత్నం చేయడానికి ఈ పేర్లు రాశారన్న మనకు కూడా వస్తుంది. అయితే ఈ పెద్ద అయినా మనం అడిగినాడు షర్మిల మాట్లాడుతున్నాగా మేము వచ్చేసాం అన్నట్లు మాట్లాడాడు. అంటే 24 సెకండ్ల వీడియో ఇది. అదిగో చెన్నూరు అంటే కడప దగ్గర ఒక చెన్నూరు అనే మండలము, ఆ మండలంలో చెన్నూరు టౌన్ చిన్న టౌన్, ఆ టౌన్ నుంచి వచ్చారంట. ఎంత ఇచ్చారు అంటే మా మేస్త్రి ఉన్నారు, మా మేస్త్రితో మాట్లాడుకున్నారు, వాళ్ళే చెప్తున్నాడు. ఏమిస్తారో కూడా తెలియదు అంటున్నారు. ఒక మీటింగ్ చెప్తుంటే వచ్చేసామని కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది షర్మిలకి? ఈవిడ కనుక తెలంగాణలో పార్టీ పెట్టకుండా ఉండింటే బాగుండు. బాగుంది. పెట్టిన తర్వాత అక్కడ పోటీ చేసింటే రాజన్న అభిమానులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేకపోయినా డైరెక్ట్ గా సపోర్ట్ చేయకపోయినా ఇండైరెక్ట్ గా మా రాజన్న బిడ్డను సపోర్ట్ చేసేవాళ్ళు. ఈరోజు మరి అలాంటి పరిస్థితి ఈవిడ ఖచ్చితంగా వైసీపీ వైఎస్ఆర్ అభిమానుల్లో ఈవిడ వ్యతిరేకత ఎందుకు తెచ్చుకుంది? మరి ఈవిడ
మాట్లాడుతుంటే ప్రజలు ఎందుకు వినకుండా మాట్లాడుతున్నారు? ఇప్పుడు మాట్లాడుతుంటే మనకు ఒక చోట కాదు, రెండు చోట్ల, ప్రతి చోట జై జగన్ నినాదాలు ఇస్తున్నాయి, జై వైఎస్ఆర్ నినాదాలు ఇప్పిస్తున్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి వైసీపీ జెండాలు పట్టుకొని వెళ్తున్నారు. వైసీపీ జెండాలు పట్టుకొని ఈవిడికి వ్యతిరేకంగా ఉన్నారంటే ఈవిడికి వ్యతిరేకంగా లేరు, కానీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. మీరు అంటే అభిమానమే, కానీ మీ కుటుంబ పొత్తుల వల్ల మీరు ఇలా చేస్తే బాగోదని మనం తిరుగుబాటు జెండా ఎగరేదని మనం చూస్తున్నాం. అయినా కూడా షర్మిల నా కొంగును చాచి ఓట్లు అడుగుతున్నాను అంటుంది. ఈ రోజు కొంగును చాచి ఎన్ని చోట్ల అడుగుతావు? తెలంగాణలో అడిగావు, తెలంగాణలో కన్నీరు గార్చావు. మరి తెలంగాణలో ఎందుకు పార్టీ మూసేయాల్సి వచ్చింది? మరి సరైన రీజన్ ఉందా? మరి కేసీఆర్ పాలన పోవాలి, ఇక్కడ కాంగ్రెస్ రావాలి అన్నావు. ఎందుకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏమైనా ప్రచారం చేసావా? మరి నీ వల్ల గెలిచిందని ఎలా చెప్పుకుంటావు? మరి ఏపీలో నీకెందుకు జనధారణ లేదు? మరి జగనన్న సభలకు ఎందుకు అంత పెద్దన వస్తున్నారు? నీ మీటింగ్లకు ఎందుకు అంత పెద్ద ఎత్తున జనాలు రావట్లేదు? ఈరోజు డబ్బులు ఇచ్చి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది? పేర్లు రెడీ చేసుకొని ఎందుకు రావాల్సి వచ్చింది? మరి వాళ్ళకి డబ్బులు ఇచ్చే ప్రయత్నాలు ఉన్నాయా లేదా? అంటే కేవలం వీళ్ళని మాత్రమేనంటే ఖచ్చితంగా చాలా మంది ఇదే పరిస్థితి. ఇక్కడ మనం ఇంకో మిగిలిన మహిళలు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాట్లాడిస్తున్నారు, ఆ మహిళలు మాట్లాడిన వీడియోలు కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. కడపనైనా అంటుంది. 6-7 బస్సులకు వచ్చారంట. 6-7 అనే సౌండ్ ఉంది. అయితే 6 అయితే 7 గ్యారంటీ. మీటింగ్ పిలిపించి కనీసం నీళ్ళు కూడా ఇవ్వలేదని మా పెద్దవాడు ఆవేదన. డబ్బులు ఇస్తామని తీసుకొని వచ్చి ఆవేదన. షర్మిల మీటింగ్ కాదని లేక ఎక్కడెక్కడి నుంచినో బస్సులు పెట్టి తరలించే ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళకి వచ్చిన వాళ్ళకు వసతులు సరిగ్గా చూసుకోకుండా, ఇస్తామన్న డబ్బులు లేకుండా, లేదంటే వాళ్ళు ఇచ్చిన ఇన్ఛార్జ్ తన దగ్గర లేకుండా ఇలా ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఒకవైపు డబ్బులు తీసుకొని వచ్చారని, ఒకవైపు సరైన వసతులు కల్పించట్లేదు. మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. మేము చెన్నూరు నుంచి వచ్చాం, కడప నుంచి వచ్చాం, మదనపల్లి నుంచి వచ్చాం, వివిధ ప్రాంతాల నుంచి వచ్చి షర్మిల మీటింగ్కి షర్మిల మాట్లాడుతుండగానే బయటకు వచ్చేసిన దాఖలాలు కనిపిస్తుంది. ఎందుకు షర్మిల మాట్లాడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయంటే ఆవిడ ఆధారం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు వాళ్ళు వినలేక, మనం విన్నా కూడా వృధా, మనం అక్కడ ఉండడం ఎందుకు, మనం వచ్చాం మీటింగ్కి, మనకు డబ్బులు వచ్చాయా లేదా, మన మేస్త్రి మాట్లాడుకున్నారా లేదా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తున్నారు. మరి షర్మిల మీటింగ్లో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, లేదంటే షర్మిల మీటింగ్లో ప్రజలు ఎన్నికపోవడం కావచ్చు, లేదంటే షర్మిల మీటింగ్లో సరైన వసతి సౌకర్యాలు లేకపోవడం కావచ్చు, లేదంటే షర్మిల మీటింగ్లో పేర్లు లిస్టు రాయడం కావచ్చు, షర్మిల మీటింగ్లో ఇలా అడగడం కావచ్చు, ప్రతి ఒక్కటి షర్మిల మీటింగ్లో మాట్లాడుతున్న బయటికి రావడం కావచ్చు. మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.